ఓం శాంతి. ఈరోజు మనం డాక్టర్ సచిన్ బాయ్జీ యొక్క క్లాస్ విందాము. ఇందులో అన్నయ్య బయోమాగ్నెటిక్ పవర్ అంటే మన జీవితంలో, అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణ జీవితంలో, బీకే లైఫ్లో బయోమాగ్నెటిక్ పవర్ ఎప్పుడు ఉత్పన్నమవుతుంది, అది మనలో ఎంత అద్భుతం, ఎంత కమాల్ చేస్తుంది, ఈ విషయం పైన అన్నయ్య వినిపించారు. ఓం శాంతి. ఒకసారి ఒక సాధువు మరియు ఒక గజ దొంగ ఇద్దరు ఒకేసారి ఒకే రోజున మరణించారు. ఒకే సమయానికి మరణించారు. ఇద్దరు శరీరాన్ని త్యాగం చేశారు. ఇద్దరు యమలోకానికి చేరుకున్నారు. అక్కడ చూస్తే ధర్మరాజు వారి లెక్క ఖాతాను చూస్తూ ఉంటాడు. వారిద్దరికీ శిక్ష వినిపించడానికి ముందే ధర్మరాజు చెప్తాడు, ఒకవేళ మీరిద్దరూ మీ విషయంలో ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు అని. ఆ గజ దొంగ ఏమంటాడంటే, నేను చాలా హింసయక కర్మలు చేశాను, చాలా తప్పులు చేశాను, చాలా పాప కర్మలు చేశాను అని. నేనైతే అపరాధిని అని అంటాడు. మీరు నాకు ఏ శిక్ష విధించాలనుకున్నా నా దుష్కృత్యాలతో మీరు నాకు ఏ శిక్ష విధించాలనుకున్నా విధించవచ్చు, నాకు ఏదైనా స్వీకారమే అంటాడు. ఇంకా ధర్మరాజు ఆ సాధువుని అడుగుతాడు, మరి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని. అతను అంటాడు, ఆ సాధువు, నేను నా జీవితంలో చాలా తపస్సు చేశాను, చాలా పుణ్యం చేశాను, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, నేను సత్కర్మలు చేశాను, ఎప్పుడు ఎటువంటి హింస యొక్క కార్యం చేయలేదు, ఎలాంటి పాపము చేయలేదు, కావున ఆ లెక్కతో నాకు మీరు స్వర్గంలో ఏదైనా చాలా మంచి స్థానము ఇవ్వాలి అంటాడు. ధర్మరాజు ఆ గజ దొంగతో చెప్తాడు, నీవు చాలా పాపాలు చేశావు, కానీ నువ్వు పాపాలు చేశాను అని ఒప్పుకున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ సాధువు యొక్క సేవ చేయి, ఇదే నీకు శిక్ష అంటాడు. ఎప్పుడైతే సాధువు వింటాడో ఆ విషయం వినగానే అతను ఉండబట్టలేక, ఈ పాపి నా సేవ చేస్తాడా, నేను ఒప్పుకోను అంటాడు. ఇతడు నన్ను అంటుకోవడానికి కూడా వీల్లేదు, నేను ఇతన్ని అసలు అంటుకోనివ్వను అంటాడు. నా పవిత్రమైన జీవితం, నా త్యాగము, నా తపస్య అసలు అవెక్కడ, ఈ పతితుడు, ఈ వికారి ఎక్కడ, అపరాధి ఇతను నా సేవ చేయటం ఏంటి, దానికి ఇతను తగడు అంటారు. నేను ఇతన్ని నన్ను అంటుకోనివ్వను అంటాడు. ధర్మరాజు చెప్తాడు, ఆ సాధువు యొక్క విషయాలను విని ధర్మరాజు చాలా బాధపడుతూ అంటాడు, ఒకవైపు ఈ గజ దొంగ చాలా పాపాలు చేసి ఉన్నాడు, అయినా కూడా ఎంతో వినమ్రంగా ఆయన మాట్లాడాడు. మరోవైపు నువ్వు చాలా పుణ్యం చేశావు, చాలా తపస్య చేశావు, కానీ అంత తపస్య చేసిన తర్వాత కూడా నీలో అహంకారం, అభిమానం బాగా కూరుకొని ఉంది. దీని అర్థం నీవేదైతే తపస్య చేశావో ఆ తపస్య అంతా నిష్ఫలమైపోయింది. అందుకే ఇప్పుడు నీవు ఈ గజ దొంగ యొక్క సేవ చేయి, ఇదే నీకు తపస్య, ఇదే నీలో పరివర్తన రావడానికి మార్గం అంటాడు. ఆలోచిస్తే
సత్యమైన తపస్య యొక్క అర్థము నేను అనేదాన్ని సమాప్తం చేయటం. సత్యమైన తపస్య అనగా నేను అనేదానిని కరిగించటం. సత్యమైన తపస్య అనగా అహంభావం విలీనమైపోవడం. సత్యమైన తపస్య అనగా తపస్య యొక్క అహంకారం కూడా ఉండకపోవటం. సత్యమైన తపస్య అనగా నేనొక మహాన్ తపస్విని అనేది కూడా విస్మృతిలోకి రావాలి. అంటే అది కూడా గుర్తుండకూడదు. తపస్య ఈ శబ్దంలోనే అర్థం యొక్క అనుభూతి ఉంది. తపస్య ఈ వాక్యము, ఈ శబ్దమే ఒక జుంకారము. ఇది మనసును శాంతపరిచేటువంటిది. ఏకాగ్రతకు ఇది ప్రతినిధి. ఆధ్యాత్మిక శిఖరం యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఎప్పుడైతే చేతన నేను అనే ఆ భావం నుండి ముక్తుడిగా అవుతుందో అప్పుడు వాస్తవిక తపస్విగా అవుతారు. కానీ తపస్య యొక్క ఈ మార్గము కఠినమైనది. చాలా రకాల ఆటంకాలు. నేను తపస్విని అని చెప్పడం ఎంత తేలికో, అది చెప్పటం ఎంత తేలికనో అది చెయ్యటం అంతే కఠినము. బాబా పిల్లలైన మనందరినీ తపస్విగా చేశారు. కానీ వాస్తవంగా మనం తపస్విగా అయ్యామా? స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే తపస్య మార్గం ఏదైతే ఉందో ఇది చాలా పొడవైనటువంటిది, చాలా పెద్దది. మరి ఈరోజు ఏ విషయం పైన మనం చర్చించుకోబోతున్నామో అందులో తపస్య యొక్క అగ్ని పదము. ఈ మార్గం ఏమిటి? ఇదొక అగ్ని యొక్క మార్గం. ఇందులో చాలా నిప్పులు, చాలా రకాల వేడి సెగలు ఉన్నాయి. కానీ ఎవరెంత వీరుడిగా ఉంటారో, తపస్విగా ఉంటారో వారి కోసం ఎన్ని ఆటంకాలు అధికమవుతే అంతే వారు ఈ మార్గాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారు. ఒక ఇంగ్లీష్ ఆథర్ రాశాడు, డోంట్ బ్రింగ్ మీ గుడ్ న్యూస్ అని. అంటే శుభవార్తలు నా వద్దకు తీసుకురాకండి, శుభవార్తలు నన్ను బలహీనం చేస్తాయి. నాకు బ్యాడ్ న్యూస్ తీసుకురండి నా వద్దకు, అవి నాకు ప్రేరణ కలిగిస్తాయి. నీకు చాలా కీర్తి లభించింది, నీ ప్రసిద్ధత బాగా జరుగుతుంది, నిన్నందరూ మహిమ చేస్తున్నారనేది చెప్పకండి నాకు. నన్ను ఎక్కడెక్కడ నిందిస్తున్నారో, నన్ను ఎవరెవరు విమర్శిస్తున్నారో దాని గురించి చెప్పండి. ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ విఘ్నాలు, ఆ సమస్యలు, ఆ ప్రాబ్లమ్స్ అవి నన్ను ఎంతో శక్తిశాలిగా చేస్తాయి. స్తుతి నన్ను బలహీనం చేస్తుంది, కానీ నింద నన్ను అంతర్ముఖిగా చేస్తుంది. నింద నాలో శక్తిని నింపుతుంది. నింద నన్ను అంతర్జగత్తులోకి తీసుకెళ్తుంది. నింద స్వయాన్ని అన్వేషించడంలో చాలా సహకరిస్తుంది. స్వయాన్ని విశ్లేషణ చేయడంలో, నిరీక్షణ చేయడంలో నింద చాలా సహయోగం ఇస్తుంది. దీన్ని సెల్ఫ్ అనాలిసిస్ అంటారు, సెల్ఫ్ అకౌంటింగ్ అంటారు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు, సోల్ సర్చింగ్ అని కూడా చెప్తారు. స్వయాన్ని స్వయం చూసుకోవటంలో ఇది సహకరిస్తుంది. ఒక హిందీలో ప్రసిద్ధ కవి నీరజ్ అని కొద్ది రోజుల క్రితమే శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన ఒక చక్కటి విషయాన్ని వినిపించారు.
నేను తుఫాన్లలో నడిచేటువంటి అలవాటును కలిగి ఉన్నాను. నాకు తుఫాన్లలో నడిచేటువంటి అలవాటు బాగా ఉంది. కావున నీవు నా గమ్యాన్ని తేలిగ్గా చేసే ప్రయత్నం చెయ్యకు. పుష్పాలైతే నన్ను ఆపుతాయి, ఆపి వాటి సువాసన తీసుకునేలాగా నా గమ్యం నుండి నన్ను ఆపుతాయి. ముళ్ళు నన్ను దాటి తొందరగా ముందుకు వెళ్ళేలా చేస్తాయి. పర్వతాలు కానీ మరుస్థలం కానీ నన్ను అవి వెంటనే దాటేసి ముందుకు వెళ్ళేలా చేస్తాయి. ఎక్కడైతే నా మార్గంలో ఆటంకాలు ఉండవో అక్కడ నా పాదాలు నడవటానికి సిగ్గుపడతాయి. నాకు కష్టాలలో నడిచేటువంటి అలవాటయింది. నాకు తుఫాన్లలో దాటేటువంటి అలవాటయింది. కావున నీవు నా మార్గంలోని అడుగడుగును ఒక తుఫానుగా మార్చేసాయి. ప్రతి క్షణం నాకు ఆటంకాలు తీసుకొచ్చేసాయి. ఎందుకంటే నాకు తుఫాన్లతో నడవటం అలవాటైపోయింది. నీవు నా మార్గాన్ని తేలికగా చేయకు. నిప్పు సెగలు, వేడి పొగలు ఇవన్నీ నా మార్గంలో నన్ను గట్టిగా చేస్తాయి. నేనెన్నోసార్లు మృత్యు ఒడిలోకి వెళ్ళి మృత్యుంజయునిగా తిరిగి వచ్చాను. నేను పరిస్థితుల్లో విజయిగా నిలిచాను. నువ్వేమీ నాపైన కృప చూపించకు, నాపైన కృప చూపించకు. నాకు తుఫాన్లలో నడిచే అలవాటయింది. నీవు నా గమ్యాన్ని తేలికగా చేయకు. ఎందుకంటే తేలిక మార్గంలో నడవడం అంటే నా పాదాలకు కూడా సిగ్గేస్తుంది. నాకు కష్టాలను దాటే అలవాటయింది. ఇలా ఆ కవి చాలా సుందరమైనటువంటి శబ్దాలలో కవిత రాశాడు. అంటే ఈ జీవితము కష్టాలతోనే ఇంకా గట్టిపడుతుంది. మన గమ్యం తేలికగా ఉండాలి, స్మూత్గా ఉండాలి, ఈజీగా ఉండాలి అని కోరుకుంటే మనం కోమలంగానే ఉండిపోతాం. మన జీవితం తపస్వి జీవితం. ఈ జీవితం తపస్సు కోసం ఉంది. ఈ జీవితంలో మనం కాలాలి. మనల్ని మనం సంపూర్ణంగా ప్యూరిఫై చేసుకునే ప్రాసెస్లో చాలా అగ్నిలో రగలాలి. భోగ విలాసాలు మన కోసం కాదు, మనం మహాన్ ఆత్మలం, మహాన్ కార్యం చేయటానికి వచ్చాం. కాబట్టి మన జీవితాన్ని ఈ తపస్య అనే అగ్నిలో కాల్చాలి. నా గమ్యాన్ని తేలికగా చేయకండి. నా మార్గంలోని అడుగడుగును ఒక తుఫానుగా మార్చండి. నా మార్గమును, నా మనసును పాషాణం చేయండి. ఎవరి దయ, ఎవరి కృప నాకు అవసరం లేదు. నా పైన ఎలాంటి కృప వద్దు. నేను తుఫాన్లలో నడిచే అలవాటు పడి ఉన్నాను. మరి ఈ తపస్వి జీవితంలో మనం ఏం చేద్దాం? ఏం చేస్తే మన జీవితం తపస్విగా అవుతుంది? మరి ఈరోజటి ఈ క్లాస్లో తీవ్ర పురుషార్థి బ్రాహ్మణాత్మలు జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఏ రకమైన ఆంతరిక ద్వంద్వాలు నడుస్తూ ఉంటాయి, ఎలాంటి పరిస్థితులను వారు దాటవలసి వస్తుంది, ఏ అలజడులు వారి మనస్సులో ఎదురై వారిని అడ్డుకుంటూ ఉంటాయి,
ఎలా వారు వీటన్నింటి నుండి ముక్తులై అస్థిరమైన మనస్సును స్థిరం చేసుకుంటారు? చంచలమైన మనస్సును అచంచలంగా అచల్ గర్గా ఎలా చేసుకుంటారు? ఇవన్నీ తెలుసుకుందాం. ఈ మార్గంలో ఆటంకాలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. భారతదేశం యొక్క ఇతిహాసంలో, విశ్వ ఇతిహాసంలో ఆటంకాలని ఎదుర్కొన్నటువంటి రాజు కానీ అధికారి కానీ లేరు. చంద్రగుప్త మౌర్యుడి నుండి పృథ్వీరాజ్ చౌహాన్ వరకు, నెపోలియన్ నుండి సికిందర్ వరకు అందరూ అనేక రకాల బాధలను, ఆటంకాలను, కష్టాలను దాటుతూ విజయం పొందిన వారే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారైనా, సాంసారిక మార్గంలో ఉన్నవారికైనా సరే అసంఖ్యాకమైనటువంటి కష్టాలు, పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అవన్నింటినీ దాటే శక్తిశాలిగా అవుతారు. మరి మన యొక్క మార్గం, తపస్సు యొక్క మార్గము, అగ్ని యొక్క మార్గం ఇది. ఈ అగ్నిలో స్వయాన్ని తపించేలా చేసి మనము పరిపూర్ణమవుతాము. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సంసారం యొక్క మార్గము, మరొకటి ఆధ్యాత్మిక మార్గము. ఈ 2 మార్గాల్లో నడవాలి. 2 అగ్ని యొక్క మార్గాలే. 2 మార్గాల్లోనూ నిప్పు సెగలున్నాయి. కానీ ఈ 2 మార్గాల్లో ఒక తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే, సాంసారిక మార్గంలో నడిస్తే, భౌతిక మార్గంలో, వరల్డ్లీ మార్గంలో నడిస్తే, ఆ మార్గంలో మనిషి నడుస్తూ అక్కడ కూడా తగలబడాలి, అక్కడ కూడా సంఘర్షణ ఉంది. కానీ ఆ సంఘర్షణ చేస్తూ మనిషిలో చివరికి మసి తప్ప ఏమీ మిగలదు. పూర్తిగా కాలి మసైపోతారు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా తక్కువ సంఘర్షణ ఏమీ లేదు. ఇక్కడ కూడా తగలబడేదే ఉంది. ఇక్కడ కూడా, ఈ మార్గంలో కూడా చాలా తగలబడేది ఉంది, కాలేది ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆ సాంసారిక మార్గం కన్నా ఇక్కడ ఎక్కువగానే తగలబడాలి. కానీ ఒక మూల గుప్తమైనటువంటి తేడా ప్రాపంచిక అగ్నికి దీనికి. అదేమిటంటే, ఆధ్యాత్మిక పదములో నడిచేటువంటి బాటసారి కాలుతూ సహిస్తూ అంతిమంలో వజ్రంగా మారతారు. మొత్తం జగత్తును ప్రకాశితం చేస్తారు. తన పదవిని, తన యొక్క మార్గమునంతా ప్రకాశితం చేస్తారు. సాంసారిక వ్యక్తి కూడా తగలబడతాడు, సహిస్తాడు. కానీ అంతిమంలో ఓడిపోతాడు, మసైపోతాడు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వారు అన్నీ సహిస్తారు, కానీ విజయం పొందుతారు. వారెందుకు సహిస్తారు? ఇతరులను సహించడం కాదు. అక్కడ ఒక అవ్యక్త మురళిలో బాబా చెప్పారు. అందులోనూ ప్రత్యేకంగా టీచర్స్తో కలుస్తూ ఉన్నప్పుడు బాబా చెప్పిన విషయాలు. మీరు సహించాలి, మరణించాలి, వంగాలి. ఎందుకు వంగాలి? ఎదుటివారు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని వంగమనటం లేదు బాబా. ఎదుటి వాళ్ళు చేసింది సత్యము అని చెప్పి వంగమనటం లేదు. మరి ఎందుకు వందాలి? వారు మీకన్నా ఎంతో అధికంగా చురుకుగా ఉన్నారు అని వంగమనటం లేదు. లేదా ఆధ్యాత్మిక మార్గంలో వారు మీకన్నా సీనియర్ అని చెప్పి వంగమనటం లేదు. కానీ మీరెందుకు సహించాలి అంటే, మీరెందుకు సహించాలి? ఎందుకంటే ఇది నా ఆజ్ఞ.
ఎందుకు సహించాలి? ఇది నా ఆజ్ఞ అంటున్నారు. ఇది బాబా ఆజ్ఞ కాబట్టి మీరు సహించండి. అంతే తప్ప మీరు సహిస్తున్నారు అంటే అక్కడ అర్థం ఎదుటివారు రైట్ అని కాదు. ఇది బాబా ఆజ్ఞ. నా ఆజ్ఞగా భావించి సహించండి. ఇది నా ఆదేశము. జీసస్ క్రైస్ట్ తన శిష్యులతో చెప్పాడు, ప్రపంచంలోని వారు నీ పైన రాళ్ళు విసురుతారు, కానీ వాళ్ళు ఆ రాళ్ళు ఎందుకు విసురుతున్నారంటే ముందు ఆ రాళ్ళు నా పైన పడతాయి కాబట్టి. వాళ్ళు ఫస్ట్ నా పైన రాళ్ళు విసురుతారు. వారు నిన్ను దూషిస్తారు. ఎందుకు అంటే ముందుగా వాళ్ళు నన్ను దూషిస్తారు కాబట్టి. వారు నిన్ను విమర్శిస్తారు, వారు నిన్ను కించపరుస్తారు. ఎందుకంటే వారు నన్ను మొదట విమర్శించారు, వారు నన్ను మొదట కించపరిచారు. వారు నీ గురించి ఎందుకు ఆలోచిస్తారు అంటే ముందుగా వారు నా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. వారు నీ నింద చేస్తారు, కానీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వారు మొదట నా నింద చేస్తున్నారు కాబట్టి. వారు నిన్ను ప్రశంసిస్తారు. ఎందుకంటే వారు ముందు నన్ను ప్రశంసించారు కాబట్టి. నిన్ను ప్రశంసిస్తూ అంతిమంలో వారు నా ప్రశంస చేస్తారు. వారు నీ గుణగానం చేస్తారు, ఎందుకంటే ఒకరోజు వాళ్ళు నా గుణగానం కూడా చేస్తారు. మరి ఈరోజు తీవ్ర పురుషార్థిగా ఉన్నవారు, తపస్సు యొక్క మార్గంలో ముందుకు వెళ్ళేవారు ఎటువంటి ఆటంకాలను ఎదుర్కొంటారో తెలుసుకుందాం. 16 రకాల ఆటంకాలు ఉన్నాయి. 16 రకాల ఆపదలను దాటి ముందుకు వెళ్తారు. ఏ విధంగా మనము ప్రాకృతిక ఆపదలు అని చెప్పుకుంటాం కదా, న్యాచురల్ కెలమిటీస్ అని. అలాగే కొన్ని ఆపదలు మనసులో కలుగుతూ ఉంటాయి. మానసిక ఆపదలవి మెంటల్ కెలమిటీస్ అంటారు. కొన్నేమో న్యాచురల్ కెలమిటీస్, అవైతే ఉంటాయి, ఒకరోజు ఎదుర్కోవాలి ఆ ప్రకృతి వైపరీత్యాలు. బహుశా ప్రభు కృపతో మనమందరం ఆ ప్రకృతి వైపరీత్యాల్లో కూడా సురక్షితంగా ఉంటాం. కానీ ఇక్కడ మనము మెంటల్ కెలామిటీస్ అంటే మానసిక ఆపదల గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో ఈరోజు మొదటిది తెలుసుకుందాం. మొదటి ఆపద, ఏ మార్గంలో అయితే మనం ముందుకు వెళ్తూ ఉన్నామో, బాటసారి ఈ బాటలో ముందుకు వెళ్తూ ఉన్నవారు సామాన్యులు కాదు, తీవ్ర పురుషార్థులు, జాగృతమై ఉన్నటువంటి వారు, మహానాత్మలు. బాబా అన్నారు, ఇది చాలా మంచి సమయం పురుషార్థం చేయటానికి. మరి ఇందులో బాబా చెప్పినటువంటి మొదటి విషయం, పురుషార్థి మార్గంలో మనకెదురయ్యే మొదటి ఆటంకం అదేమిటి అంటే నిప్పు. నిప్పంటే అగ్ని, కామ అగ్ని. ఏ అగ్ని ఇది? కామ వికారం యొక్క అగ్ని. సంపూర్ణ బ్రహ్మచర్యము అనగా కామ వికారం యొక్క అంశము కూడా ఉండకూడదు. సంపూర్ణ బ్రహ్మచర్యం అనగా మనస్సు ఎంత నిర్మలంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత పవిత్రంగా అవ్వాలంటే భక్తి మార్గంలో శ్లోకం చెప్పారు, ఎవరినైతే నేను చూస్తూ ఉన్నానో ఆమె సామాన్యురాలు కాదు, శక్తి స్వరూప ఆత్మ. శరీరం ఎంత శాంతిగా శీతలంగా అయిపోవాలి, ఇంద్రియాలు ఎంత శీతలంగా అయిపోవాలంటే ఇంకా వాటిల్లో జన్మల యొక్క ఉత్తేజనాలన్నీ కూడా సమాప్తమైపోవాలి.
వికారాల ఫోర్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా సమాప్తమైపోయింది. ఇలాంటి యోగిగా కావాలి, అలాంటి వీరుడిగా కావాలి, అలాంటి ఓజస్సు మనలో తీసుకురావాలి. ఏ యోగి అయితే తన లోపలి కామశక్తిని పూర్తిగా అంతమొనరుస్తారో, తన లోపల ఉన్నటువంటి కామ వికారం యొక్క శక్తిని రూపాంతరం చేసి పరివర్తన చేస్తారో, వారి లోపలి నుండి ఉత్పన్నమయ్యే ఓజస్సు అది సామాన్యమైనది కాదు. ప్రపంచంలోని వ్యక్తులందరూ తమ లోపల ఈ వికారం కారణంగా శక్తిని కోల్పోతారు. శరీరాలకు జన్మనిస్తూ ఉంటారు. కానీ అదే స్థానంలో ఒక యోగి ఆ శక్తిని రూపాంతరం చేస్తూ పైకి తీసుకొస్తాడు. ఏ లిక్విడ్ పైకి ఉత్పన్నం కావట్లేదు. అనాటమీ లెక్కతో ఏ మార్గము లేదు శరీరంలో పైకి అలాంటిది రావడానికి. కానీ ఎవరైతే దానిని జయిస్తారో వారిలో బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. అది బయోమాగ్నెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఒక యోగి యొక్క శరీరంలో కామ వికారం కంప్లీట్గా రూపాంతరం చెంది వారి ఓజస్సుగా, వారి దివ్య ప్రభా మండలంగా వారి ముఖం ద్వారా ప్రత్యక్షమవుతుంది. మరి అలాంటి యోగిలం మనం. ఎలాంటి యోగి? ఒక్కసారి చదివితే గుర్తుండిపోయే యోగి. ఒక్కసారి వింటే ఎంత శక్తిశాలి జ్ఞాపక శక్తి అంటే ఇంకెలాంటి యోగి? తక్కువ మాట్లాడతారు వారు, కానీ వారి శబ్దాలు బాణం వలె ఉంటాయి, బాణం వలె తగులుతాయి. అదంతా ప్యూరిటీ యొక్క ప్రకంపనాలతో ఉత్పన్నమయ్యేటువంటి శక్తి. అలాంటి బయోమాగ్నెటిక్ పవర్ మనలో ఉత్పన్నం చేయాలి బ్రహ్మచర్యం యొక్క బలంతో. మన లోపలి పవిత్రత భంగం అవ్వడంతో ఒక కవి రాశాడు, గోరఖ్నాథ్ అని. ఒక యోగి ఎలా విలపిస్తాడు అంటే ఏ విధంగా ఒక కామిని పతి యొక్క విరహంలో విలపిస్తుందో అలా అని. అలాంటి అఖండ బ్రహ్మచర్యం ఉండాలి. అటువంటి అఖండ బ్రహ్మచర్యం యొక్క తేజస్సు, ఓజస్సు మనలో తీసుకురావాలి. అందులో వ్యక్తి యొక్క ధారణ శక్తి, ఆలోచన శక్తి, గ్రహణ శక్తి అన్నీ సంపూర్ణంగా పరివర్తన చెందుతాయి. చాలా అధికంగా విని చదివే అవసరం ఏర్పడదు. కొంచెం చదివారు, కొంచెం విన్నారు అంటే అది నేరుగా మీ బ్రెయిన్లో శాశ్వతంగా ఉండిపోతుంది. ఓం శాంతి.